యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. తమ జోలికొస్తే తరిమి కొడతామని హెచ్చరించారాయన. యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ ను తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదవ సంఘాల నాయకులతో కలిసి పరామర్శించారు. ఇటీవల ఈశ్వరమ్మను దుర్భాషలాడుతూ శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఎల్బీ నగర్ చింతలకుంటలోని ఈశ్వరమ్మ నివాసానికి వెళ్లి యాదవ నేతలు సంఘీభావం తెలిపారు. అగ్రకుల అహంకారంతో నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని, ఈశ్వరమ్మ ఒంటరిది కాదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అంతా ఆమె వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల జోలికి వస్తే తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తూ అనేక మంది మన్నలను పొందిన ఈశ్వరమ్మను ఆమె వయసును చూడకుండా దుర్భాషలాడడం అహంకారం కాదా అని ప్రశ్నించారు. ఇతరులకు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ పెద్దలతో మాట్లాడుకోవాలి. కానీ ఒక ఫ్లెక్సీ విషయంలో ఆ విధమైనటువంటి భాష మాట్లాడటం, రెండవది లాటాడడం, మీ దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ అవమానకరమైనటువంటి అమానుష భాష మాట్లాడినటువంటి వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని వందలాది మంది కట్టెలు పట్టుకొని మన రాళ్ళు పట్టుకొని వస్తుంటే అసలు శాంతి భద్రతలు ఎక్కడ పోయినా? అంటే మనం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నామా, లేకపోతే బీహార్ లాంటి రాష్ట్రంలో ఉన్నామా కూడా మన అనుమానం వచ్చేటువంటి పరిస్థితి.